నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. భారతదేశంలో ఫాస్టాగ్ వ్యవస్థను సరళీకృతం చేయడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి కార్లు, జీపులు, వ్యాన్ల కోసం జారీ చేసిన కొత్త ఫాస్టాగ్లపై నో యువర్ వెహికల్ వెరిఫికేషన్ ప్రక్రియ వర్తించదని ప్రభుత్వం ప్రకటించింది. ఫాస్టాగ్ల జారీ, వాడకంలో జాప్యాలను తగ్గించడం, పదే పదే డాక్యుమెంట్లను అడిగే ఇబ్బంది, వినియోగదారుల ఫిర్యాదులను తగ్గించడం ఈ మార్పు ఉద్దేశం. ఇప్పటి వరకు ఫాస్టాగ్ జారీ చేసిన వాహన ధృవీకరణ కోసం KYV అవసరమయ్యేది. ఈ ప్రక్రియలో చెల్లుబాటయ్యే డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ చాలాసార్లు డ్రైవర్లు RCని పదే పదే అప్లోడ్ చేయడం, ఫోటోలను పంపడం, ట్యాగ్ను తిరిగి ధృవీకరించడం జరిగింది. ఈ ఆలస్యమైన ఫాస్టాగ్ యాక్టివేషన్ వినియోగదారులు అనవసరమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం NHAI ఈ బాధ్యతను పూర్తిగా బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేసింది. ఫాస్టాగ్ జారీ చేసే ముందు బ్యాంకులు ఇప్పుడు వెహికల్కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ధృవీకరిస్తాయి. వాహన ధృవీకరణ వాహన్ డేటాబేస్ ద్వారా జరుగుతుంది. సమాచారం అందుబాటులో లేకపోతే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆధారంగా ధృవీకరణ పూర్తవుతుంది. ట్యాగ్ యాక్టివ్ అయిన తర్వాత ప్రత్యేక KYC ప్రక్రియ అవసరం లేదని దీని అర్థం. ట్యాగ్ సరైన వాహనంతో అసోసియేట్ చేయబడిందని, తప్పుడు లేదా నకిలీ ట్యాగులు ఉపయోగించబడడం లేదని నిర్ధారించుకోవడానికి ఫాస్టాగ్ వ్యవస్థలో KYV ఒక అదనపు ధృవీకరణ దశ. అయితే ఆచరణలో ఈ ప్రక్రియ తరచూ ఆలస్యం, సాంకేతిక లోపాలకు కారణమవుతుంది. దీనివల్ల NHAI దీన్ని తొలగించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 1 తర్వాత కొత్త కారు ఫాస్టాగ్ పై KYV తప్పనిసరి కాదు. ట్యాగ్ జారీకి ముందే అవసరమైన అన్ని తనిఖీలు పూర్తవుతాయి. గతంలో జారీ చేసిన ఫాస్టాగ్ హోల్డర్లు ఇకపై సాధారణ KYV తనిఖీలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ట్యాగులు తప్పుడు వాహనానికి లింక్ చేయడం, దుర్వినియోగం, లూజ్గా ఉన్న ట్యాగులు లేదా తప్పుగా జారీ చేసిన ఫాస్టాగ్ వంటి నిర్దిష్ట ఫిర్యాదులు తలెత్తిన సందర్భాల్లో మాత్రమే తిరిగి తనిఖీలు నిర్వహిస్తాయి. దీనివల్ల డ్రైవర్లకు కొత్త నియమాలు ఫాస్టాగ్లను కొనుగోలు చేయడం, ఉపయోగించడం ప్రక్రియను గతంలో కంటే వేగంగా, సులభతరం చేస్తాయి. ఇప్పుడు ట్యాగ్ను అందుకున్న వెంటనే ఉపయోగించవచ్చు. పదే పదే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు, లేదా బ్యాంకు లేదా కస్టమర్ కేర్కు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. అనవసరమైన ఇబ్బందులను తొలగిస్తూ ఫిర్యాదు ఆధారిత కేసులలో మాత్రమే అదనపు ధృవీకరణ జరుగుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.